హాయ్ అండి. వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం ఆల్రెడీ సుజలాన్ గురించి ఒక వీడియో చేసుకున్నాము. సుజలాన్ ఈరోజు అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది 69.67లో. అది ఎందుకు క్లోజ్ అయింది అప్పర్ సర్క్యూట్లో, ఏంటి టార్గెట్స్ ఏంటి, లేదా ఇప్పుడు ఎగ్జిట్ చేయాలా, ఎంట్రీ అవ్వాలా, ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ వీడియో ఉంది చూడండి. అట్లాగే సుజలాన్ మీద నేను ఈరోజు కాదు చాలా వీడియోస్ చేశాను. ఎవ్రీ టైం నేను చేసిన అనాలిసిస్ అంతా కరెక్ట్గా దగ్గర దగ్గర కరెక్ట్ అవుతూనే వస్తుంది. అలా అని చెప్పి నేను ఇప్పుడు సుజలాన్ మీకు చెప్పాను వెళ్ళి చూసుకునేసరి నేను చెప్పట్లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, కానీ ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈరోజు నేను స్టాక్స్ క్లోజింగ్ టైంలో మనకు రీసెంట్గా ఐపీఓ రిలీజ్ అయిందండి. ఆ ఐపీఓలో ఆ స్టాక్స్ ఒక్కసారిగా 90x అది ట్రేడ్ లిస్ట్ అయ్యి ట్రేడ్ అయ్యింది. ఈరోజు యాక్చువల్గా అది 14% ప్రాఫిట్లో క్లోజ్ అయిందండి ఇవాళ. ఆ స్టాక్ గురించి మాట్లాడదాం. స్టాక్ గురించి మాట్లాడే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నేను చేసే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా షేర్ గురించి కావాలంటే దాని గురించి నాకు కామెంట్ చేస్తే, ఎక్కువ కామెంట్స్ ఏ షేర్ గురించి వస్తే దాని గురించి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అలాగే ఎవరైనా సరే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే లింక్ ఇచ్చాను. అట్లాగే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా కావాలంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేసి మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ అలాగే డీమ్యాట్ అకౌంట్ కానీ ఓపెన్ చేయొచ్చు. దానివల్ల మీకు ఏమీ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఏం పడదు, ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఓకే, కమింగ్ టు ద టాపిక్ అండి. ఎన్వైరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అండి. ఇది వచ్చి మార్నింగ్ 3:44కి ఓపెన్ అయింది. ఇది చూడండి క్లోజింగ్ ఎక్కడైందండి 7. ఒక టైంలో అయితే మీకు ఇది ఈరోజు టుడే హై వచ్చి 191 దాకా కూడా వెళ్ళిందండి. టుడే హై వచ్చి 185 దాకా కూడా వెళ్ళిందండి. టుడే హై వచ్చి లాస్ట్ ఫైవ్ డేస్లో హై వచ్చి 1376 అండి. ఇప్పుడు యాక్చువల్గా ఎన్వైరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్ గురించి నేను మీకు ఐపీఓ వచ్చినప్పుడు కూడా నేను మామూలుగా చెప్పానండి చాలామందికి ఐపీఓ బాగుంటుందని. నేనైతే వీడియో చేయలేదు, చెప్తున్నాను కదండి. కానీ నేను కూడా ట్రై చేశాను ఐపీఓ, కానీ రాలేదండి. కానీ అది వచ్చిన వాళ్ళందరికండి లక్కీ అండి. ఇప్పుడు ఓకే, ఎన్వైరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్ లిమిటెడ్ ఇప్పుడు ఏంటిది అసలు? ఏదైనా ఒక స్టాక్ గురించి మనం కొనేటప్పుడు నేను మీకు చాలాసార్లు సెక్టార్స్ చెప్పానండి. ఐపీఓ ఫ్యూచర్ సెక్టార్స్, వాటర్ వేస్టేజ్ కానీ, సోలార్ కానీ, ఎనర్జీ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సెంటర్ కానీ, ఇట్లా ఈ స్టాక్స్ ఏంటంటే ఫ్యూచర్లో మల్టీబగ్గర్ స్టాక్స్ అండి. బ్యాటరీ కానీ అందుకని ఈ స్టాక్ చూడండి. ఇప్పుడు ఇది చేసే సర్వీసెస్ ఏంటి, అసలు ఇదేంటి, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ సర్వీసెస్ ఏంటి, అట్లా వాళ్ళ సైట్ చూసామనుకోండి మనకు సగం అర్థమైపోతుందండి. ఓకేనా అండి? సర్వీసెస్ చూడండి ఎట్లా ఉంటుంది. విలేజెస్ కవర్డ్ ఇన్ని చేశారు, వాటర్ ట్రాన్స్పరెంట్ ప్లాంట్స్ ఇన్ని పెట్టారు, పైప్ లైన్స్ ఇన్ని కిలోమీటర్లు వేశారు, 295 ఓవర్ హెడ్ సర్వీసెస్ రిజర్వాయర్స్ చేశారు, వాటర్ వేస్టేజ్ ట్రాన్స్పరెంట్ ప్లాన్ ఎస్టీపీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 710 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కంపెనీ గురించి చూద్దాం. చూడండి, ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది 2009లో అండి. ఎన్వైరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ is engaged in the design of construction, operating and maintenance of the water and wastewater treatment plant WWTPS and water supply projects for government. ఇందులో ఉన్న ఒకే ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు అండి. దీన్ని చేసే వర్క్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఉంటాయి. అందుకని దానికి వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్తో మంచి సంబంధాలు ఉండాలి. అప్పుడు మాత్రమే అవి రిలీజ్ అవుతాయి కాబట్టి అదొక్కటే ప్లస్. మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో వేస్ట్ వాటర్ని కూడా వాటర్ యూసేజ్ వాటర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇలాంటివి ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో మనం గ్రీన్ ఎనర్జీ అనుకుంటున్నాము, పవర్ కావాలనుకుంటున్నాము. వాటన్నిటికీ ఇప్పుడు పవర్ సెక్టార్ ఇప్పటి నుంచి చేస్తే రాబోయే 5 years కానీ 10 years కానీ మనకు చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సెక్టర్ కూడా అంతేనండి. ఇప్పుడు మనకి ఈరోజు కెపాసిటీ చూడండి, ఇక్కడ సర్క్యూట్ చూడండి 15% ఇంక్రీజ్ అయిందండి ఇది యాక్టివ్గా. ఇది స్వింగ్ ట్రేడ్ కూడా చాలా బాగుంటుందండి స్టాక్.
అలా అని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళి కొనేయమంటలేదండి. నేను సెబీ ఫైనాన్షియల్ రిజిస్టర్ అడ్వైజర్ని కాదు. సో ఇక్కడ ఓన్లీ టిప్స్ మాత్రం దొరకవండి. అసలు టిప్స్ ఇచ్చేది కాన్సెప్టే లేదండి. ఇక్కడ ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు పోతే మనం కంపెనీ యొక్క ఈ స్ట్రక్చర్ చూద్దామండి. మనం కంపెనీ యొక్క ఇది ఐపీఓ మెయిన్ బోర్డులో వచ్చింది, బిఎస్సిలో వచ్చింది, ఎన్ఎస్సిలో వచ్చింది. ఓకేనండి. అలాగే ఇప్పుడు మార్కెట్ క్యాప్ వచ్చి 6,680 క్రోర్స్ అంత టచ్ అయిపోయింది. కరెంట్ ప్రైస్ 81, హై వచ్చి 392. స్టాక్ పి వచ్చి 28లో రిలీజ్ అయిందండి, ఇప్పుడు 62కి వచ్చేసింది. ఆర్ఓఐ 47, 50 అవుట్ స్టాండింగ్ అండి, సూపర్. ఇది చూడండి, ఆర్ఓఐ డెట్ చూడండి, ఇండస్ట్రియల్ పి చూడండి, ప్రాఫిట్ గ్రోత్ చూడండి, సేల్స్ గ్రోత్ చూడండి, ప్రాఫిట్ గ్రోత్ 95, సూపర్ అండి. సేల్స్ గ్రోత్ 160, వెరీ గుడ్ అండి. డెట్ చూడండి, రిజర్వ్స్, అట్లాగే మన నెంబర్ ఆఫ్ షేర్స్ చూడండి 17.6. ఓకేనండి. ఇండస్ట్రియల్ గ్రామ్ నెంబర్ లేదు, గ్రామ్ నెంబర్ ఇవ్వలేదు. నేను మీకు ఇంట్రాన్సిక్ వాల్యూ మీకు క్యాలిక్యులేట్ చేయడం ఎలాగనేది నేను మీకు చెప్తానండి ఎవరికైనా కావాలంటే. నేను మా వీడియోస్ తయారు చేస్తున్నాను కానీ జనాలు ఊరికే అట్లా చూసి వెళ్ళిపోతున్నారు, క్వశ్చన్లు అడగట్లేదండి. ఇంట్రాన్సిక్ వాల్యూ మీకు క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తానండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఛానల్స్లో ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే మళ్ళీ అనుకుంటాను. రెండోది రెండోది ఇండస్ట్రియల్ పిఈ చూడండి ఎంత ఉంది, ఒక 7.92, వెరీ వెరీ గుడ్ అండి. ఇది ఫేస్ వాల్యూ 10 ఉంది, డివిడెండ్ ఇంకా లేదు. ఓకే. ఇన్వెస్టర్స్ చూడండి, ప్రమోటర్స్ వచ్చి 70% ప్రమోటర్స్, డిఏఎస్ ఎఫ్ఐఎస్ వచ్చి 2.67, డిఏఎస్ వచ్చి 10.85, పబ్లిక్ దగ్గర వచ్చి చాలా తక్కువ ఉన్నాయండి, 60. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఒక పబ్లిక్ దగ్గర తక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి అండ్ ప్రమోటర్స్ దగ్గర ఎక్కడ ఉన్నాయి, డిఏఎస్ దగ్గర ఎఫ్ఐఎస్ దగ్గర ఎక్కువ ఉన్నాయంటే ఆ షేర్కి ఏంటి అంత వాల్యూ ఎందుకు ఉంది, పబ్లిక్ హోల్డింగ్ ఎందుకు తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్కువ ఉందని ఆ యాంగిల్లో అయినా సరే మీరు ఆలోచించండి. ఓకేనండి. సో మీ ఎవరైనా సరే స్వింగ్ ట్రేడ్ కానీ ఇది ఓకేనండి, బాగుంటుంది. అట్లాగే లాంగ్ టర్మ్ ఒక 5 years 10 years దీన్ని అలా ఉంచి మనం మేనేజ్ చేయగలం కెపాసిటీ ఉంది అనుకున్న వాళ్ళు కూడా మంచి మంచి రిటర్న్స్ దీని నుంచి చూస్తారండి. సో ఇప్పుడు మేము కొనుక్కోమని చెప్పట్లేదండి, మీరు దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు దాన్ని అబ్జర్వ్ చేసి మీ సెబీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోండి. సో ఇదండి ఇవాళ ఎన్వైరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ యొక్క స్టాక్ అనాలిసిస్. 15% ఇంక్రీజ్ అయిందండి ఇవాళ. చూడండి ఎంత బాగా ఇంక్రీజ్ అయింది. అదే కనుక ఐపీఓ వచ్చిన వాళ్ళకైతే దగ్గర దగ్గర 79% ఇంక్రీజ్ అయింది. టోటల్ 79% ఇంక్రీజ్ అయిందండి ఐపీఓ రిలీజ్ అయిన దానికి ఇప్పటికి. అంటే ఐపీఓలో రావడమే 90, ఇప్పుడు వచ్చింది 78%. అంటే ఎంత వచ్చిందండి, అలా ఉంది. అందుకని స్టాక్ మనము తీసుకునేటప్పుడు దాన్ని మన ఫండమెంటల్స్ ఏంటి, చార్ట్ అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటే మనకి స్టాక్ తీసుకున్నప్పుడు లాస్ అనేది ఉండదండి. ఓకేనండి. సో ఇదండి ఇవాళ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్స్ అండి. అమ్మ నాన్నని ప్రేమించండి, గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. టేక్ కేర్. జై హింద్.